రెడ్డి కుటుంబం మొదటి నుంచి ఈ మీడియా సంస్థల మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాయి, కుట్రలు చేస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళ అవినీతిని, వాళ్ళ అరాచకాన్ని, వాళ్ళ దుర్మార్గాన్ని ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడో ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదని, సామాజిక ఉన్మాదని ఈ మీడియాగానే కదా ప్రపంచానికి చూపించింది. 12 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక అగాధంలోకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా కదా ప్రపంచానికి చూపించింది. రాజకీయ అవసరాల కోసం తల్లినైనా చెల్లినైనా బజార్కి ఇచ్చి రాజకీయ ప్రయోజనం పొందుతాడని ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని కూడా బయటికి గెంటేశాడని ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసేది పచ్చి మోసం అని గణాంకాలతో సహా ప్రపంచానికి తెలియజేసింది ఈ మీడియానే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాల వల్ల నష్టపోతున్న ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, బీసీల తరపున, మైనార్టీల తరపున ప్రతిరోజు ఈ మీడియా మాట్లాడుతుంది. మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తుంది, నిజాల్ని తెలియజేస్తుంది, నిజాల్ని నిగ్గదీస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి భయం. జగన్మోహన్ రెడ్డికి భయం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టమనండి, ఈనాడు విలేకరిని, ఆంధ్రజ్యోతి విలేకరిని, TV5 విలేకరిని పిలవమనండి, ప్రశ్నలు అడగమనండి, దమ్ముంటే సమాధానం చెప్పమనండి. కాబట్టి వెనకటికి ఎవడో ఒక మాట అన్నాడంట, ఎవరెవరికైతే భయం వేస్తుందో వాళ్ళంతా వచ్చి నా చుట్టూ పనుకోండి అన్నాడంట. అంటే అందరికన్నా ఎక్కువ భయపడుతుంది వాడే. ఈరోజు అందరికన్నా ఎక్కువ భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి. అందరికన్నా ఎక్కువ భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి. పొత్తుల విషయంలో మాట్లాడేటప్పుడు సింహం అంటావు, సింగిల్ అంటావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ చర్చకి సవాల్ చేశారు. మరి నీవు నిజంగా పులివైతే, పులిహోర కాకపోతే చర్చకు రా. మరి 5 సంవత్సరాల్లో ఏం చేశావో గణాంకాలు చూపించు. మా నాయకుడు ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు ఎంత పని జరిగింది, ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత పూర్తయింది, నువ్వు వచ్చి నాకేం చేశావు అని చూపించారు. అందుకే కదా ప్రాజెక్టులో టూర్లో ఉన్నప్పుడే కదా మా నాయకుడిని అక్రమ కేసుల్లో, తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయించావు. కాబట్టి మీడియా 4th ఎస్టేట్గా తన బాధ్యతను నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు, అవినీతిని, అరాచకాన్ని చూపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా దాడులు జరగవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ దాడులకి ఏ మీడియా సిబ్బంది భయపడరు, ఏ ప్రతిపక్ష నాయకుడు భయపడరు. ఇంకో 60 రోజుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.